దయచేసి కలుపు మందుని బ్యాన్ చేయండి ప్లీజ్. అందరం కలిసికట్టుగా పోరాడి కలుపు మందుని బ్యాన్ చేసేలా చేద్దాం రండి. ఎందుకు అంటే కలుపు మందుని ఎంతమంది గడ్డి కోసం గడ్డిని చంపడం కోసం వాడుతున్నారో తెలియదు కానీ ప్రాణాలు తీయడానికి మాత్రం చాలా ఎక్కువ మంది వాడుతున్నారు. చిన్న చిన్న బాధలతోనో, అప్పుల బాధలతోనో, మనస్పర్ధలతోనో క్షణికావేశంలో ఈ కలుపు మందు తెచ్చుకొని తాగేస్తున్నారు. కలుపు మందు అనేది విరుగుడు లేని విషం, ప్రాణాలు తీస్తున్న గడ్డి మందు. ప్రపంచంలోనే సుమారు 70 దేశాల్లో బ్యాన్ చేసిన ఈ కలుపు మందుని మన దేశంలో మాత్రం విచ్చలవిడిగా ఎటువంటి లైసెన్సులు లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఎంక్వైరీ లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. సాధారణ ప్రజలు తెచ్చుకొని కలుపుకొని తాగేస్తున్నారు. కలుపు మందు అనేది ఎంత తాగినా కానీ అది ప్రమాదమే. అది అమ్మే వారికి లైసెన్సులు లేవు, లైసెన్సులు లేకుండానే అమ్ముతున్నారు. అది పాస్బుక్ చూసి, ఆధార్ కార్డు చూసి ఎవరికి ఇవ్వాలో ఆలోచించి ఇస్తారా అంటే అలా కూడా కాదు, విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కలుపు మందు అంటే ఎవరికైనా ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మనుషులకే కాదండి, అది ఒకవేళ గడ్డి కోసం వాడినా కానీ అది స్ప్రే చేసే వారికి కూడా హానికరంగా మారుతుంది. వాళ్ళ లంగ్ ఇన్ఫెక్షన్కి, స్కిన్ ఇన్ఫెక్షన్కి కారణం అవుతుంది. సో భూమికి హానికరమే, ప్రకృతికి హానికరమే, మనుషులకి హానికరమే. ఇలాంటి గడ్డి మందుని, కలుపు మందుని బ్యాన్ చేయాలని నా విన్నపం. దయచేసి ఈ రీల్ని వైరల్ చేసి ప్రభుత్వం వరకు తెలిసే వరకు చేయండి. కలుపు మందుని బ్యాన్ చేసేలా చేయండి. ప్రకృతికి ఉపయోగపడే, వ్యవసాయానికి ఉపయోగపడే చిన్న చిన్న కీటక జాతులు నాశనానికి కూడా ఈ కలుపు మందు అనేది కారణమవుతుంది. మీరు ఈ విషయాన్ని సపోర్ట్ చేసేలా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.